రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి ఈ డిసెంబర్లో రానున్నారు. ఇండియా రష్యా 23rd సమ్మిట్ ఈ డిసెంబర్లో భారతదేశంలో జరగనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ రావటం కూడా ఇదే తొలిసారి. మధ్యలో G20 సదస్సు జరిగినా సరే పుతిన్ భారతదేశానికి రాలేదు 2023లో. మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పుతిన్ చాలా దేశాలకు వెళ్ళలేదు. అయితే 2025 డిసెంబర్లో అంటే రాబోయే డిసెంబర్లో పుతిన్ భారతదేశానికి రావటం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. అమెరికా భారతదేశం పైన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా రష్యా నుంచి ఆయిల్ భారతదేశం కొనుక్కుంటుంది, అది కొనుక్కోవడం ఆపకపోతే ఇంకా టారిఫ్స్ వేస్తామని చెప్పి అమెరికా బెదిరిస్తున్న నేపథ్యంలో పుతిన్ భారతదేశానికి రావటం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. భారత్ రష్యా ఫ్రెండ్షిప్ అనేది ఈనాటిది కాదు, అది ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవచ్చు. 1971లో ఎప్పుడైతే ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో, ఆ కోఆపరేషన్ ఒక ట్రీటీ స్టార్ట్ అయిందో, అప్పట్లో కూడా ఇండియా రష్యా ఇంత దగ్గరగా ఎలా వచ్చాయని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ ఆలోచించాయి. 1974లో ఎప్పుడైతే ఇండియా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా చేసిందో, ఆ తర్వాత అమెరికా ఇండియాకి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది. అప్పుడు కూడా రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. 1991 తర్వాత సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయినా సరే రష్యా మనకి మేజర్ డిఫెన్స్ పార్ట్నర్గా ఉంది. చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, వెపన్స్ కానీ నేవల్ షిప్స్ కానీ మనం రష్యా నుంచి కొనుక్కొచ్చుకున్నాం. అడ్మిరల్ గోర్ష్కో అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారీలో రష్యా సపోర్ట్ కావచ్చు, యుద్ధ ట్యాంకుల్లో సపోర్ట్ కావచ్చు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, కమో హెలికాప్టర్స్ కావచ్చు, 5th జనరేషన్ ఫైటర్ హెలికాప్టర్స్ కావచ్చు, ఒకటా రెండా భారత్ రష్యా మధ్య సంబంధాలు చాలా కీలకం. అంతేకాదు బ్రిక్స్లో ఇండియా రష్యా సభ్యత్వం కలిగి ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళా కూడా ట్రాయికా బాగా వార్తల్లో ఉంది. రష్యా ఇండియా చైనా RIC ట్రయోకా తిరిగి మళ్ళా పునరుజ్జీవం అవుతుందని చెప్పి అనుకుంటున్నారనమాట. ఈ సందర్భంగా పుతిన్ భారతదేశానికి రావడం విశేషమే అని చెప్పొచ్చు అనమాట. అంతేకాదు అమెరికన్ హెజ్మోనీ మరియు ట్రంప్ పోకళ్ళకు చెక్ పెట్టాలంటే ఇండియా రష్యా చైనా ఒక దాటి మీద నడవాలన్నమాట. ముఖ్యంగా ఇండియా చైనా మనకు తెలుసు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. రష్యాతో మన ట్రేడ్ పొటెన్షియల్ చాలా ఉంది. మనం రష్యాతో ట్రేడ్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంత ఉందన్నమాట. ఇండియా రష్యాకు సంబంధించి ఒకవేళ కనుక ఇండియా రష్యా చైనా ఒకటైతే ఆ తర్వాత బ్రిక్స్ కూటమి కూడా బలపడుతుంది అనమాట. ఖచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని కూడా బ్రిక్స్ చెక్ పెట్టగలదు అనమాట. ఇండియాకి రష్యానే కాదు, రష్యా కూడా ఇండియా చాలా అవసరం. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ రష్యా పైన శాంక్షన్స్ వేసిన ఈవేళ రష్యా పైన ఒత్తిడి తెస్తున్న ఈ టైంలో ఇండియా రష్యా కూడా కావాలి. ఎందుకంటే ఇండియా అతిపెద్ద మార్కెట్, ఇండియా స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అమెరికాను ఎదుర్కోవాలంటే రష్యా ఇండియా కలిసి ఒకే దాటి మీద నిల్చోవాలి. దానికోసమే పుతిన్ ప్రత్యేకంగా భారతదేశం వస్తున్నారు. ఇంకా మోడీ గారు కూడా జపాన్, రష్యా, చైనా ఇలాంటి అనేక దేశాలతో మైత్రి కోసం స్పెషల్ ఫోకస్ పెడుతున్నారనమాట. మోడీ గారు జపాన్కి వెళ్ళారు, అక్కడి నుంచి ఈరోజు చైనాకి వెళ్తున్నారు, రష్యా ప్రెసిడెంట్ ఇండియాకి రాబోతున్నారు. ఇవన్నీ కూడా ఇండియా ఏ విధంగా తన మిత్ర దేశాల్ని డైవర్సిఫై చేసుకుంటుంది, ఏ విధంగా తాను వాణిజ్యానికి వ్యూహాత్మకంగా ముందుకు కదలటానికి అడుగులు వేస్తుంది అనేదానికి ఇదే నిదర్శనం అనమాట. రష్యా అధ్యక్షుడు పుతిన్కి వెల్కమ్ చెప్పడానికి మొత్తం భారతదేశ యంత్రాంగం డిసెంబర్ కోసం ఎదురు చూస్తోంది. రష్యా దేశం భారతదేశానికి ఎంత క్రెడిబుల్ పార్ట్నర్ అనేది మనకు అర్థమవుతుంది. యుఎస్ని ఎప్పుడూ పూర్తి స్థాయిలో నమ్మకూడదు. ఎందుకంటే యుఎస్లో అధికారం మారినప్పుడు, పార్టీస్ మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వ్యూహాలు కూడా మారుతూ ఉంటాయి. మాజీ అమెరికన్ డిప్లొమాట్ హెన్రీ కిస్సింగర్ చెప్పినట్లు అమెరికాకి శత్రువు అయితే డేంజరస్, అమెరికాకి మిత్రుడైతే మరీ డేంజరస్. అమెరికా శత్రువు అయితే ఏదో ఒక రోజుకి బతికి బట్టగట్టగలదేమో కానీ అమెరికాకి మిత్రుడైతే మాత్రం అమెరికా శాపం, అమెరికా ఆగ్రహం, అమెరికా యొక్క అన్సర్టనిటీకి బలికాక తప్పదని దాని అర్థం.